10 నుంచి 15,000 మంది మహిళలు వరి కోతలకు, కలుపు తీయడానికి, మిర్చి కోతలకు, పత్తి కూలీలకు పోతా ఉన్నారు 200-300 రూపాయల కూలీల కోసం. పల్లెల నుంచి టౌన్కి వస్తారు ఎక్కడైనా కానీ మన దరిద్రం, మన ప్రాంత ప్రజలు చేసుకున్నట్టు దురదృష్టం, టౌన్ నుంచి పల్లెలకు పోతున్నాం. ఇది మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల జీవన సరళి. 95% ప్రజలందరూ కూడా ఏ రోజు పని చేసుకుంటే ఆ రోజు కడుపు నిండా తినేటువంటి పరిస్థితి. అది కూడా పూర్తిగా తింటారో కూడా తెలియదు. ఒక 2.5-3% మాత్రమే ఉద్యోగస్తులు ఉంటారు. ఒక 2% ఇంట్లో కూర్చుంటే జరిగేటువంటి వాళ్ళు ఉన్నారు. 95% నిరుపేదలు ఉన్నటువంటి ఈ పట్టణం గురించి ఏమాత్రం ఆలోచన చేయనటువంటి వాళ్ళు వస్తే తప్పెట్లు కొడతారమ్మా, జై కొడతారమ్మా, వాళ్ళ మాటలు నమ్ముతారమ్మా. వాళ్ళ మన పిల్లల జీవితాలు నాశనం చేయాలని చూస్తే వాళ్ళని ఓకే అంటారమ్మా. ఇది ఎంతవరకు సబబమ్మా? చేసేవాడికి చేస్తున్నాడు, చేసినాడు, బాగా చేస్తా ఉన్నాడు అంటే ఇంకా 10 పనులు చేయబుద్ధి అవుతుంది. ఇంకా 10 రకాలుగా మీ ఆశీర్వాదం తీసుకోబుద్ధి అవుతుంది. ఇంకా 10 రకాలుగా మీ అందరితో దీవెనలు తెచ్చుకోవాలనిపిస్తుంది.